ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు. ఈరోజైతే అత్తమ్మ సూపర్ స్పెషల్ చేసింది. ఈవినింగ్ స్నాక్స్ ఏంటంటే మసాలా పకోడీ. ఇక మసాలా పకోడీ అయితే సూపర్ ఉంది ఫ్రెండ్స్. చూడటానికే కాదు, తినడానికి కూడా సూపర్ ఉంది. కరకరలాడుతా మెత్తగా సూపర్ అయితే ఉంది. ఎట్లాగో చూద్దామా. 5 కేజీల ఉల్లిపాయలకి పావు కేజీ పచ్చిమిరపకాయలు. ఉల్లిపాయలు అయితే సన్నగా పొడవుగా కోసుకోవాలి. పచ్చిమిర్చి అయితే రౌండ్గా సన్నగా కోసుకోవాలి. ఇక కోసుకొని వాటి మొత్తాన్ని ఒక గిన్నెలో వేసేసి 50 గ్రాముల జీలకర్ర, 100 గ్రాముల కారం, 100 గ్రాముల మసాలా. మేమైతే మసాలా చికెన్ మసాలా అయితే వాడతాం. ఇక సాల్ట్ 100 గ్రాముల సాల్ట్ వేసుకోవాలి. ఇక అల్లం వెల్లుల్లి అయితే రోట్లో దంచి అయితే వేస్తాం. ఇక 50 గ్రాముల అల్లం, 50 గ్రాముల వెల్లుల్లి దంచి వేయాలి. ఇక వేసి వాటిని మొత్తాన్ని బాగా కలపాలి. ఇక ఇవి మొత్తం కూడా ఆ ఉల్లిపాయలకి పట్టేలాగా కలపాలి. అది మొత్తం స్మాష్ అయ్యిద్ది. ఇక బాగా కలిపేసినాక ఆయిల్ పోయాలి. ఆయిల్ అయితే ఒక 150 గ్రాములు ఆయిల్ సరిపోయిద్ది. ఇక 150 గ్రాముల ఆయిల్ పోసి 150 గ్రాముల ఆయిల్ పోసి ఇక మళ్ళీ ఒకసారి మొత్తాన్ని కలపాలి. ఇక అడుగు నుంచి కలిపితే ఇది మొత్తం కూడా బాగా కలిసిపోయిద్ది. ఇక అలా స్మాష్ అయిపోయి చూసారు ఎంత బాగా కనిపిస్తుందో. కలర్ఫుల్గా కాదు, ఇంకా ఉంది శనగపిండి 2 కేజీలు వేసుకోవాలి. అలా గడ్డలుగా ఉంటే కనుక వాటిని నలిపేసి వేసుకోవాలి. ఇక వరిపిండి అయితే 1/2 కేజీ వేసుకోవాలి. 1/2 కేజీ వరిపిండి వేసుకొని ఇప్పుడు వీటిని మొత్తాన్ని మళ్ళీ ఇంకొకసారి అడుగు నుంచి బాగా కలపాలి. బాగా కలిపితే ఇవి మొత్తం కూడా ఉల్లిపాయలకి బాగా పడతాయి. బాగా పట్టి బాగుంటుంది. ఇప్పుడు వీటిని మొత్తాన్ని ఒక గిన్నెలో అయితే వేసుకోవాలి. వేసుకొని ఒక పక్కకు పెట్టుకొని మనకి సరిపడా ఒక వాయికి సరిపడా తీసుకొని బాగా నలుపుకొని ఉంచాలి. ఇక పొయ్యి మీద కళాయి పెట్టి ఆయిల్ పోయడం అయితే అందరికీ తెలిసింది. ఇక ఆయిల్ అయితే బాగా కాకొచ్చాక ఇక మనం ఒక ముద్దలాగా తీసుకొని చేత్తో దాన్ని కొద్దిగా వదులుకోవాలి. ఇక కళాయి పెద్దది కాబట్టి దాంట్లో అయితే ఎక్కువే పట్టిద్ది. సో అత్తయ్య అయితే 3 వాయిలుగా అయితే దాన్ని రెడీ చేశారు. ఇక ఫస్ట్ వాయి అయితే వేసేసారు. ఇక ఫస్ట్ వాయి వేసేసి ఇక దానిని బాగా వేపాలి. ఇక దాన్ని బాగా వేపాక చూడండి, మాదైతే ఊకపోయి కాబట్టి స్పీడ్గా అయితే అయిపోతాయి. ఇక కొద్దిసేపు జన్నా ఉంచాలి దాంట్లో, లేదంటే ఆయిల్ పైకి పొంగిపోయిద్ది. ఇక జన్నా ఉంచి దాన్ని బాగా కలపాలి. కలిపినంత మాత్రాన అదేమీ పొడిగా అయితే అయిపోదు. కలిపినా కానీ ఏమీ కాదు, దాన్ని అడుగు నుంచి కలుపుతాం కాబట్టి సో అది బాగానే ఉండిద్ది. ఇక ఫస్ట్ వాయి అయితే రెడీ అయిపోయింది. చూసారా, మంచి కలర్ అయితే వచ్చింది. ఇక దాన్ని అయితే తీసేసుకోవాలి. ఇక బెజ్జాల గిన్నెలో అయితే వేయాలి. ఎందుకంటే ఏమైనా కొద్దో గొప్ప ఆయిల్ ఉన్నా కానీ ఆ బెజ్జాల్లో నుంచి ఆయిల్ అయితే పోయింది. ఇక రెండో వాయి కూడా వేసేసారు. ఇక రెండో వాయి కూడా వేసేసి కొద్దిసేపు ఉంచి ఇప్పుడు మళ్ళీ దాన్ని కింద నుంచి పైకి బాగా కలపాలి. ఇక చూసారా అత్తమ్మ అయితే ఎట్లా కలుపుతున్నారో. ఇక బాగా కలిపినాక ఇక రెండో వాయి కూడా అయితే ఇక కలర్ అయితే వచ్చేసింది. ఇంకొంచెం కలర్ అయితే రావాలి. ఇక ఊకపోయి చూసారా, అదిగో ఊక కింద నుంచి మంట. ఇక రెండో వాయి కూడా రెడీ అయిపోయింది. ఇక మూడో వాయి కూడా ఇక వేస్తున్నారు అత్తమ్మ. చూడండి, మూడో వాయి కూడా ఇక బాగా అయితే వేపుకోవాలి. మొత్తం 3 కూడా ఒకే కలర్ వచ్చేలాగా అయితే వేపుకోవాలి. ఒకటొక కలర్ కూడా రాకూడదు. ఇక ఇది ఒకటే అయితే సరిపోదుగా, కలర్ఫుల్గా కూడా ఉండాలిగా. సో అందుకని దీంట్లో కరివేపాకు కూడా వేయాలి. ఇక పచ్చి కరివేపాకు తీసుకొని ఆల్రెడీ ఆ ఆయిల్ కొద్దిగా కాకుంటుంది కదా, కాకున్నందుకు మళ్ళీ ఆ ఆయిల్లో వేసేసామనుకోండి. ఇక ఆయిల్లో వేసేయగానే వెమ్మటి ఒక్క 2 నిమిషాలకే అది బాగా వేపుకోకూడదు. జస్ట్ ఇట్లా వేసి ఒక్క 2 నిమిషాల నుంచి తీసేసి పకోడీలో అయితే వేసేసేయాలి. అత్తమ్మ అయితే 2 ట్రైలు పెట్టుకొని ఇక పేపర్ వేసుకొని వేశారు. ఇక చూడడానికే కాదు ఫ్రెండ్స్, తినడానికి కూడా సూపర్ ఉంది అసలుకి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.